నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ఏపీలో ఎన్డీఏ కూటమి నేతృత్వంలో ఉన్న చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ నిర్ణయాలపై ప్రక్షాళన మొదలుపెట్టింది. అందులో భాగంగా గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా కొన్ని విభాగాలకు చెందిన కార్యదర్శులను ఇతర శాఖల్లోకి మార్చాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామ వార్డు సచివాలయాల శాఖ ప్రక్షాళన ద్వారా సచివాలయాల్లో సిబ్బంది సేవలు సర్దుబాటు చేయటంపై కసరత్తు చేస్తోంది. అవసరం ఉన్నంత వరకే సిబ్బందిని ఉంచి వారి సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. మిగతా వారిని ఇతర శాఖల్లోకి మార్చాలని, ముందుగా గ్రామ సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లను ఇరిగేషన్ శాఖలో ఏఈలుగా నియమించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇలా 660 మందిని ఏఈలుగా తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 15,000 గ్రామ వార్డు సచివాలయాలుండగా వీటిలో 1,34,000 మంది సిబ్బందికి గాను ప్రస్తుతం 1,26,000 మంది ఉన్నారు. సగటున ఒక్కో కార్యాలయంలో 8 మందికి పైబడి ఉన్నారు. చాలా సచివాలయాల్లో 10 నుంచి 14 మంది వరకు ఉండగా వీరిలో 4 మాత్రమే సచివాలయాల్లో ఉంచి మిగతా సిబ్బందిని ఇతర శాఖల్లో సర్దుబాటు చేసుకోవటం ద్వారా ఉద్యోగుల కొరతను నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోందట. మరోపక్క రాష్ట్రంలో ఇరిగేషన్తో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ తాగునీటి పథకం విభాగాల్లో కూడా ప్రస్తుతం ఏఈల కొరత ఉంది. ఈ ఉద్యోగాలకు సంబంధిత మండలాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో భర్తీ చేయడం ద్వారా సిబ్బంది కొరతను అధిగమించాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రామ సచివాలయాలు గ్రామ పంచాయతీలకు సమాంతర వ్యవస్థలుగా మారాయి. వీటి మధ్య సంబంధాల్లో స్పష్టత లేదు. గ్రామ సచివాలయాల్లోని కార్యదర్శులు పలు శాఖల ఆదేశాలతో పనిచేస్తున్నారు. ఇదే పరిస్థితి వార్డు సచివాలయాల్లోనూ నెలకొంది. వాటిలోని కార్యదర్శులు ఎక్కువగా మున్సిపల్ శాఖతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఇక వార్డు సచివాలయాల్లో పనిచేసే రెవెన్యూ కార్యదర్శులు, టౌన్ ప్లానింగ్, రెగ్యులేషన్, శానిటేషన్ కార్యదర్శులను తగ్గించాలన్న సిఫార్సులు ఇప్పటికే ప్రభుత్వానికి అందాయి. దీంతో ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్ణయంతో గ్రామ వార్డు సచివాలయాల్లో సిబ్బందికి ఉద్యోగాలు ఉంటాయో లేదో అన్న భయం నెలకొంది. ఇప్పటికే పెన్షన్ పంపిణీలతో పాటు పాఠశాలల్లో బాత్రూమ్స్ ఫోటోస్ తీసి గవర్నమెంట్ సైట్లో అప్లోడ్ చేసే బాధ్యతలు వారికి అప్పగించారు. ఈ క్రమంలో ఒక పక్క ఉద్యోగ భయంతో పాటు భవిష్యత్తులో ఇంకా ఎలాంటి విధుల్లో తమను భాగస్వాములను చేస్తారో అన్న ఆందోళన కూడా సచివాలయ సిబ్బందిలో ఉన్నట్లు సమాచారం. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.